పత్రిజీ ధ్యాన మహాయాగంలో అవేక్నింగ్ ఇన్నర్ పొటెన్షియల్ ఫర్ యూత్కి సంబంధించి కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో చాలా అద్భుతంగా సెషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి. ఆసక్తి ఉన్నవారు తప్పకుండా అవి కూడా వీక్షించే ప్రయత్నం చేయండి. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. గీతా జయంతి, భగవద్గీత పుట్టినరోజు. గట్టిగా చప్పట్లు. మనందరం పుట్టినరోజు అన్నీ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మరి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు తన స్వయంగా తాను అర్జునుడికి ఉపదేశించిన గీతా సారాంశం ఉద్భవించిన రోజు. మరి గీతా జయంతి సందర్భంగా చిన్నారులంతా కూడా ఈరోజు ఈ వేదిక ద్వారా వారు నేర్చుకున్న చక్కటి భగవద్గీత శ్లోకాలను ఎంతో అద్భుతంగా ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ రోజుకు మరో విశేషం కూడా ఉందండి. ముక్కోటి ఏకాదశి, గీతా జయంతి. పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనకు ఏ పండుగ అయినా ఏ సంప్రదాయమైనా దాన్ని ఆచరిస్తూనే అందులో ఉన్న అంతరార్థాన్ని పరమార్థాన్ని కూడా మనం తెలుసుకోవాలి అని. దానికి తగ్గట్టుగానే ఈరోజు కార్యక్రమంలో భాగంగా మారం శివప్రసాద్ గారు మరి వారు సంభాషణ చేసే కాలాన్ని పిల్లల కోసం, పిల్లల చేత ఈ సమాజానికి ఎంతో కొంత జ్ఞానం అందించాలని ఒక సంకల్పంతో వీరందరినీ కూడా సిద్ధం చేశారండి. సో భగవద్గీత శ్లోకాలు చిన్నారులు మరి వాటిని నిర్వహిస్తారు. ఇప్పుడు కృష్ణం వందే జగద్గురుం చెప్పాలి అందరూ. కృష్ణం వందే జగద్గురుం. మళ్ళీ ఈరోజు గీతా జయంతి, వైకుంఠ ఏకాదశి. పత్రిజీ భగవద్గీత అంటే వారికి ఎంత మక్కువో ఎన్ని మాటల్లో చెప్పుకున్నా తక్కువే. వారి ప్రతి ప్రవచనంలోనూ గీత యొక్క సారాంశం చెప్పకుండా ఏ సభ ఉండదు. మరి వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస భగవానుడు విష్ణు స్వరూపం. ఆ మహానుభావుడు రాసినటువంటి భగవద్గీతని ఈరోజు ఈ చిన్నారులందరూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రవచిస్తారు. వైకుంఠ ఏకాదశి అంటే మహావిష్ణువు 4 నెలలు అనంత సేనము చేసిన తర్వాత మరల వైకుంఠంలో దేవతలందరికీ దర్శనం ఇచ్చినటువంటి మహాపవిత్రమైనటువంటి దినం ఈ వైకుంఠ ఏకాదశి. ఈరోజు తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి కోసం 1,00,000 మందికి పైగా భక్తులు అక్కడ ఉన్నారు. మనం టీవీలో చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు భగవద్గీత యొక్క అద్భుతమైనటువంటి పద్యాలని పలకడానికి ఈ స్టేజ్ పైన ఈ చిన్నారులందరూ వచ్చారు. వారి యొక్క భగవద్గీత పఠనాన్ని విందాం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ధ్యాన విద్యార్థి కావాలనేది పత్రిసారి యొక్క కళ. ఈ సందర్భంగా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి శాకాహారి కావాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి భగవద్గీతను అధ్యయనం చేయాలని సందర్భంగా మనము ఇక్కడ భగవద్గీత శ్లోకాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. उपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ पत्रीश्वराय विद्महे ज्ञानदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ श्रीवेदपुरुषाय नमः।
शान्ति शान्तिः ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिषा ब्राह्मणेभ्यः ఓకే ఓకే మాస్టర్స్